నేరాన్ని నేరంలాగా చూడకుండా, ఆ నేరానికి సంబంధించినటువంటి నిందితులు అరెస్ట్ అవ్వాలని కోరుకోకుండా, దాని చుట్టూ రాజకీయాలు చేసుకునే దరిద్రమే ఆంధ్రప్రదేశ్‌ని పట్టి పీడిస్తోంది. నేను ఉదయం కూడా చెప్పాను. డ్రగ్స్ కేసులో చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డో, పురంధేశ్వరో చేస్తారనేంత వెర్రితనం మన సమాజాన్ని పట్టి పీడించడం ఏంటో అర్థం కావట్లేదు. మీడియాలకి పట్టిన దరిద్రం, పార్టీలకి పట్టిన దరిద్రం అని. ఇప్పుడు ఆ తర్వాతన అసలైన ఆ సంస్థ యజమాని ఆ వ్యవహారం తేలుస్తున్నారు. వాళ్ళు చూస్తారు. అది అయ్యేదాకా ఎవరు ఏంటి కథ అనేది తెలిసేలోపే ఈలోపు రచ్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు చూసుకుంటే తాజాగా పురంధేశ్వరిని లాగుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. డ్రగ్స్ కేసులో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీకి టీడీపీ నేతలకు సంబంధం ఉందంటూ బాలకృష్ణ అల్లుడు పురంధేశ్వరి కుటుంబానికి నేరుగా వాటాలు ఉన్నాయి. కంపెనీ ఎండీగా కోనం వీరభద్రరావు, సిఇఓ చౌదరి, సిఇఓగా కోనం కోటయ్య చౌదరి, బాలకృష్ణ, భరత్ పురంధేశ్వరి కుటుంబీకులతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. నందమూరి, నారా దగ్గుబాటి కుటుంబాలతో డ్రగ్స్ రాకెట్ కోటయ్య చౌదరి, వీరభద్రరావుకి సత్సంబంధాలు. పురంధేశ్వరి